దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రాతకాల ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నీకు తోడయ్యున్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి మరొక నూతన మాసాన్ని 2024 సంవత్సరంలో ఆగస్టు మాసమున మొదటి దినమున దేవదేవునితో మన యొక్క దినచర్యల్ని ప్రారంభించుకోవటానికి దేవుడు చక్కటి సదవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. పిల్లరా, నేను నీకు తోడయ్యున్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందునని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పిల్లారా, లేఖనంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకు ఈ మాసమంతా తోడుగా ఉంటున్నాడు. దేవుడే మన యొక్క ప్రతి విధమైన భారమును, ప్రతి విధమైనటువంటి సమస్యలను పిల్లరా ఆయన తొలగించు శక్తిమంతుడై ఉన్నాడు. ఏ విషయానికి కూడా నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు. దేవుడే నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నీ దేవుడని యెహోవా సెలవిస్తున్నాడు, నేను నీకు సహాయం చేస్తున్నాను అని. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు, మనల్ని ఆదుకోబోతున్నాడు. మనకు అన్ని విషయాల్లో పిల్లారా చాలినంత కృపను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ధైర్యముతో, విశ్వాసముతో మన యొక్క దినచర్యల్ని ప్రార్థనాపూర్వకముగా ప్రారంభించుకుందాం. ప్రభు కృప ఈ మాసమంతా కూడా ఆయన సన్నిధి నిరంతరం మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వెలలేని స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యకరమైన, సురక్షితమైన, సజీవమైన మహిమగల మీ రెక్కల చాటున గత రాత్రంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి, గత మాసం అంతా కూడా మీ సన్నిధి మాకు తోడుగుంచి మరొక నూతన దినాన్ని, నూతన మాసాన్ని ప్రభావ మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. 2024 సంవత్సరంలో ఆగస్టు మాసమున మొదటి తారీఖున మీ సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా మా దినములు మేము ప్రారంభించుకునే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా దయగలిగిన మీ సన్నిధి తండ్రి మా అందరికీ తోడుగా ఉంచండి. మీ సన్నిధి మాకు తోడు రాని ఎడల ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీళ్ళే తండ్రి. ఆరోగ్యకరమైన మీ కృప, కాపుదల, భద్రత, సంరక్షణ ఇచ్చి మమ్మల్ని నడిపించమని వేడుకొనుచున్నాను. దేవా, తినే ఆహారము, తాగే నీరు, పీల్చే గాలిని మీరు పరిశుద్ధపరిచి మంచి ఆరోగ్యాలు మీరు మాకు ప్రసాదించమని వేడుకొనుచున్నాను. తండ్రి, బిడ్డల యొక్క చదువుల విషయాల్లో మీరు మహాకృప చూపించండి. మీ సన్నిధి బిడ్డలకు తోడుగుంచి శ్రేష్టమైన జ్ఞానంతో జ్ఞాపశక్తి బిడ్డలను నింపండి. బిడ్డల యొక్క నాయన మరి ఉద్యోగాలు మీ కాపుదల భద్రతనిచ్చి నడిపించండి. ఉద్యోగాలు లేక ఎంతమంది బిడ్డల ప్రభు నలిగిపోతున్నారో దయతో మీరు కృప చూపించి వారికి మంచి ఉద్యోగాలు అనుగ్రహించి యేసయ్య బిడ్డలు మీరు స్థిరపరచమని వేడుకొనుచున్నాను. తండ్రి, బిడ్డల యొక్క వివాహ విషయాల్లో కృప చూపించండి. నీ గొప్ప కార్యాలు జరిగించున్నానా. బిడ్డల యొక్క గర్భఫలాల విషయాల్లో మహాద్భుత కార్యాలు జరిగించమని వేడుకొనుచున్నాను. కృప చూపించండి. భార్యాభర్తల మధ్య ఐక్యతను, సఖ్యతను, ప్రేమను కలుగు చేయని దేవా, ఒకరినొకరు అర్థం చేసుకోగలిగిన కృప దయచేయండి. ఇంతవరకు తండ్రి ఏ కార్యాలైతే జరగకనైనా బిడ్డలను ఇబ్బంది పెడుతూ, ఆటంకపరుస్తూ నేను అనేక రకాలుగా బిడ్డలని అయ్యాదో తండ్రి మరి సమస్యలను సృష్టించిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విడుదల కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో
జరగని పనులన్నీ యేసు నామములో జరుగునుగాకని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన శోధం నుంచి బిడ్డలకి విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. సహాయము చేయండి తండ్రి. యేసయ్య బిడ్డల యొక్క చేతి పనులను మీరు ఆస్వాదించండి. వారి యొక్క వ్యాపారాల్లో మీ సన్నిధిని తోడుగొంచి ఈ మాసములో తండ్రి మంచి లాభాలు ప్రభువా బిడ్డలకి మీరు ఇవ్వమని వేడుకొనిచున్నాను. వాహనాలు తోలుతున్నప్పుడు ముందు వెనకాల కుడితట్టి ఎడమతట్టి మీ సన్నిధి నుంచి క్షేమకరమైన ప్రయాణాలు బిడ్డలకి మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాను. ఆరోగ్యకరమైన మీ కృప, కాపుదల, భద్రతనివ్వండి. మంచి ప్రార్థన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించయ్యా. ఇదిగో తండ్రి వాక్య అనుభవం అనుగ్రహించండి. ఆత్మీయ సహవాసాలు బిడ్డలకు కలుగ చేయండి. ప్రార్థన శక్తితో, దేవాకృప వరములతో, మీ అభిషేకముతో బిడ్డలను నింపమని వేడుకొనిచున్నాను. వేటి కొరకే కనిపెట్టి ప్రార్థించి నిరీక్షించి ఎదురు చూస్తున్నారు. అడుగుతున్న వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు యేసుక్రీస్తు నామములో బిడ్డల జీవితాల్లో జరుగునుగాకని ప్రార్థిస్తున్నాను. సైతాను వేయుచున్న తండ్రి అగ్ని బాణముల ఆర్పుటకు శక్తి కలిగిన వారిగా మంచి ప్రార్థనాత్మతో బిడ్డలను మీరు నింపమని వేడుకొనిచున్నాను. అపవాది నాయన సులువుగా చిక్కులు పెడుతున్న ప్రతి పాప బంధకాల నుంచి విడుదల దయచేయమని వేడుకొనిచున్నాను. లోకంలో బ్రతుకుతూ ఉండగా లోక మాలిన్యం ఏది కూడా బిడ్డలను అంటకుండా ఆరోగ్యకరమైన మీ కృప, కాపుదలయ్యా బిడ్డలకి మీరు తోడుగా ఉంచమని వేడుకొనిచున్నాను. మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి. ఆత్మీయ ఎదుగుదల దయచేయండి. ఆర్థికంగా బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి చిక్కుముల నుంచి విడుదల దయచేయండి. యేసయ్యా బిడ్డల యొక్క కష్టార్జితం నిశ్చయముగా బిడ్డలు అనుభవించుదురుగాకని ప్రార్థన చేస్తున్నాను. వ్యర్థముగా తండ్రి అనవసరమైన ఖర్చులు రాకున్న ప్రభువా ఈ నెలంతా సమృద్ధిని, సంతోషాన్ని బిడ్డలకు మీరు కలుగచేయమని వేడుకొనిచున్నాం. దేవా ఏ పరిస్థితులు అయితే బిడ్డలను ఇబ్బంది పెడుతున్నాయో ఆర్థికంగా వాటన్నిటి నుంచి యేసుక్రీస్తు నామములో శాశ్వతమైన విడుదల కలుగునుగాక ప్రార్థిస్తున్నాను. దేవా కుదులున్న బంగారాలు విడిపించండి. గృహ నిర్మాణాల్లో ఉన్న చింతంతా తొలగించి ప్రభువా వారికి కావలసిన మీ కృపను విస్తరింపచేయండి. ఏవైతే అమ్మాలనుకుంటున్నారో, కొనాలనుకుంటున్నారో వాటికి కావలసిన ప్రభువా సమృద్ధి సహాయం మీరు అనుగ్రహించండి. గొప్ప కార్యాలు ఘనంగా బిడ్డల కొరకై మీరు జరిగించి మీ నామను హెచ్చించుకోమని వేడుకొనిచున్నాను. దేవా కోర్టు కేసుల నుంచి విడుదల దాయిచేయండి. స్థల వివాదాల నుంచి విడుదల దాయిచేయండి నాయన. ఇదిగో తండ్రి విచ్ఛిన్నమవుతున్న కుటుంబ వ్యవస్థలను ప్రభువా మీరు కట్టమని వేడుకొనిచున్నాను. నీ కృపలో తండ్రి బిడ్డలు మీరు బలపరచండి. గొప్ప కార్యాలు ప్రభా బిడ్డల కొరకే మీరు జరిగించండి. ఆకాశపు వాక్యులు నైనా బిడ్డల కొరకే మీరు తెరవండి. పట్టజాంటువంటి దీవులతో నింపమని వేడుకొనిచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బిడ్డల యొక్క ప్రతి అవసరతని మహిమైశ్వరంలో తీర్చబడునుగాక ప్రార్థిస్తున్నాను. యేసు నామములోని బిడ్డలకి సమాధానము కలుగునుగాక ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యాలు జరిగించి మీ నామను హెచ్చించుకోమని ఇంతవరకయ్యా మీ సన్నిధి స్తోత్రాత్ర చేస్తూ ఈ మాసమంతి కూడా, ఈ దినమంతి కూడా దయగల మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని సరైన త్రోవలో నడిపించిన ఆయన మీ చిత్తానుసారంగా మేము జీవించుటకు సహాయం చేయమని, మీ కృప, ప్రసన్నత, ప్రత్యక్షత నిరంతరమైన మా అందరికీ తోడుగా ఉంచమని, అడగక మరిచిన ప్రతి మేలుతో నింపి నడిపించమని అయ్యా నీ బిడల చుట్టూ, కుటుంబం చుట్టూ కలిగిన సమస్తం చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామలు అగ్ని కంచి వేస్తున్నాను. ఏ శోధన, ఏ రూపంలో ఏ బిడలను ముట్టకుండా కాపాడమని సర్వశక్తిని యేసే నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇది మొదలుకు నిరంతరం దైవ ప్రసన్నత చేరిన మనకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడికి సకల పరిశుద్ధులకు ప్రభు కృపా ప్రసన్నత తోడుగు నడిపించునుగాక. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలని దీవించునుగాక. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరము తీర్చబడునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.